వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆసుపత్రి ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ వద్ద 14 నెలల పాప గుండె ఆగింది. కాకినాడకు చెందిన కొంతం గంగరాజు కుమారి దంపతులకు 14 నెలల పాప తన్విశ్రీ గత నెల రోజుల క్రితం ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడిపోగా మెడ లోపలి భాగంలో స్వల్ప గాయమైంది. దీంతో తల్లిదండ్రులు గత 3 రోజుల క్రితం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. అప్పటి వరకు ఆడుకుంటూనే ఉన్న తన్విశ్రీని బుధవారం ఉదయం ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎంఆర్ఐ స్కానింగ్ కు తీసుకువెళ్లారు. వైద్యులు పాపకు మత్తు ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. అర్ధగంట తర్వాత పాప స్కానింగ్ మిషన్ లోనే చనిపోయిందని, క్యాన్సర్ అని వైద్యులు తెలిపారని తల్లి కుమారి ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి వరకు జూనియర్ వైద్యులు వైద్యం అందించగా పాప మృతితో సీనియర్ వైద్యులు వచ్చి పరిశీలించారని తెలిపారు. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, అప్పటి వరకు ఆడుకుంటున్న తన్విశ్రీ హఠాత్తుగా మృతి చెందడం తీవ్ర మనోవేదన కలిగించిందని తల్లి కుమారి కన్నీటి పర్యంతమైంది. నిర్ధారణ లేకుండా తన్విశ్రీకి క్యాన్సర్ అని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. తన్విశ్రీ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తీవ్ర మనోవేదనతో తన్విశ్రీ తల్లిదండ్రులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా పోలీసులు విచారణ చేపట్టారు. నా పేరు కొంతం గంగరాజ్ అండి. నా భార్య పేరు కొంతం కుమారి అండి. మా ఇద్దరికి పుట్టింది 6 సంవత్సరాలు లేటుగా పుట్టిందండి మా పాప. ఆ పాప పేరు వచ్చి కొంతం తన్విశ్రీ అండి. మా పాప ఒక నెల రోజుల క్రితం మా ఊళ్ళో పడిపోయిందండి. పాప పడిపోయిన కారణం వయసు ఎంత పాపది? పాపది 14 నెలలు సార్. మా పాపది తుళ్ళ హాస్పిటల్ చూపించండి, బాగానే ఉందన్నది. మళ్ళీ ఆ నమ్మకం కుదరక కాకినాడ వెళ్ళామండి. కాకినాడ సత్య స్కాన్లో చేయించామండి. చేయించి ఏం అవ్వలేదమ్మన్నారు. చిన్న స్వెల్లింగ్ వచ్చిందని చెప్పారండి. ఒక 10 రోజులు మెడిసిన్ వాడండి, 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ రండి సిటీ స్కాన్ చేస్తానని చెప్పారండి. మేము మా అత్తగారి ఊరు పెద్దనందిపూర్ వచ్చామండి. మేము పెద్దపల్లి నందిపూర్ నుంచి అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు అన్నారు, ఇక్కడ ఏఎంసీలో బాగా చూస్తారు, ఏఎంసీకి వెళ్ళమన్నారండి. మేము సోమవారం పొద్దున్న వచ్చామండి ఏఎంసీకి. నేను మా భార్య మా అత్తగారు నేను వెళ్ళామండి. మా పాపని వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఏం చేయలేదండి. 2 రకాల సిరప్ పట్టేదండి. పట్టిన తర్వాత ఈరోజు మొన్న సెలవు అని చెప్పారండి పండుగ రోజుని. అలాగే ఇవాళ బుధవారం అండి. ఇవాళ వచ్చారండి. ఇవాళ వచ్చిన పక్షంలో సీనియర్ డాక్టర్ రాకుండా జూనియర్ డాక్టర్లు ఉదయం 3 గంటలు లేపమన్నారు. లేపేశాను మా పాపని. లేపిన పక్షంలో ఎంఆర్ఐ స్కాన్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళాడండి. ఉదయం 10:30 తీసుకెళ్ళాడండి పాపని. లోపల తీసుకెళ్ళిన తర్వాత ఏవీ డోసులు మొత్తం 4 సార్లు చేశారండి. ఏవీ డోసు లోపల ఫస్ట్ 2 సార్లు చేశారండి. తర్వాత అది ఇంకా అవ్వలేదని స్కాన్ మళ్ళీ ఇంకో 2 సార్లు చేశారండి. లోపల ప్రాణం పోయిందండి మిషన్లోనే. ఎలాగంటే పాపకేమో ఊపిరితిత్తులు బాడిపోయి క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారండి. మాకు ఎటువంటిది మాకు తెలియదు సార్. మేము భేదంలో ఏదో కూలి పని చేసుకున్నామండి. ఏదో కనక వాళ్ళు డబ్బు పెట్టి పాపని కళ్ళమంటే 5 లక్షల రూపాయలు పెట్టి పాప ఎత్తు వరకు వచ్చినారు. రియల్ కనిపించింది కదా. కళ్ళ ముందు ప్రాణం పోతారు మా పాపది. మా భార్య పర్లేదు కళ్ళ ముందు పోసారు ప్రాణం. మాకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారా? ఇక్కడ వచ్చింది సార్. ఇప్పుడు మా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చాను సార్.